వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఎల్సీఎఫ్ అండ్ హెచ్సిఎఫ్. ఆల్రెడీ ఇంతకుముందు ఎల్సీఎం కాన్సెప్ట్ చూసినాం, దాని మీద ప్రాబ్లమ్ చూసినాం, ఇంకొన్ని ప్రాబ్లమ్స్. సో దానికోసం ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ చూసుకుంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ భిన్నాలు ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఏంటిది? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎల్సీఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్ అండ్ ఎల్సీఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ కాన్సెప్ట్ నేను అడిగితే ఏంటంటే నీకు ఎల్సీఎం హెచ్సిఎఫ్ రెండు వచ్చారా తెలుసుకోవడానికి ఈ కాన్సెప్ట్ అడగొచ్చు వాడు ఫ్రాక్షన్స్లో. ఇక్కడ ఏంటంటే హెచ్సిఎఫ్ ఉంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్స్. గుర్తుంచుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్. హెచ్సిఎఫ్ను జీసీడీ అని కూడా అంటారు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. తెలుగులో గాసాబా, గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య భాజకం అంటారు. ఇది కాసాగు, కనిష్ట సామాన్య గుణిజం. ఓకేనా? ఎల్సీఎం ఆఫ్ ఫ్రాక్షన్ అప్పుడు పైన ఎల్సీఎం వస్తుంది, కింద హెచ్సిఎఫ్ వస్తుంది. పైన ఎల్సీఎం వస్తుంది, కింద హెచ్సిఎఫ్ వస్తుంది. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రాక్షన్స్లో. ఓకేనా? రైట్, చూద్దాం. ఇక్కడ చూడు, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సీఎం రెండు అడిగిండు. ఇక్కడ వాడు నిన్ను హెచ్సిఎఫ్ అడిగిండు, ఎల్సీఎం కూడా అడిగిండు. ఇది చూద్దాం. సో ఆఫ్ ద ఫాలోయింగ్ ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను. ఫస్ట్ 2^3 ఇంటూ 3^2 ఇంటూ 5 ఒక నెంబర్, ఇంకోటి 2^2 3^2 5^2, నెక్స్ట్ 2^4 ఇంటూ 3 ఇంటూ 5^3 ఇంటూ 7 మన అదృష్టం అంటే ఆప్షన్స్ మల్టిపుల్ చేయలేవాడు. ఇంకా మల్టిపుల్ చేస్తే మనకు పెద్దగా వచ్చేది, అది ఇవ్వలేదు. ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గాసాబా గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య భాజకం గాసాబా కనుక్కోవాలంటే ఫస్ట్ కామన్గా ఉన్న నెంబర్సే తీసుకోవాలి. ఇందులో ఓన్లీ కామన్గా ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. కామన్గా లేని నెంబర్ ఏది తీసుకోకూడదు. ఓకేనా? రైట్, చూడండి. ఇందులో గాసాబా హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ కామన్గా 7 కామన్గా లేదు, 7 రిమూవ్ చేసేసాయి. నెక్స్ట్ 2 కామన్గా ఉంది, సో 2 కామన్గా రాసుకో. కానీ ఇందులో లోయెస్ట్ పవర్ ఎక్కువ ఉందో, దేని యొక్క పవర్ అయితే తక్కువగా ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ తక్కువ పవర్ వచ్చేసి 2^2, అంటే ఇక్కడ 2^2. నెక్స్ట్ 3 కామన్గా ఉంది, 3 తీసుకోవాలి. మళ్ళీ 3 యొక్క లోయెస్ట్ పవర్, ఇక్కడ హైయెస్ట్ పవర్ తీసుకోవద్దు, లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, అది 3. ఇక్కడ 3^2 3 అంటే 3ని మాత్రమే, ఇక్కడ 3 తీసుకుంది. పవర్ 1 కనుక రాయట్లేదు అంతే. నెక్స్ట్ 5 కామన్ ఉంది, అందులో మళ్ళీ లోయెస్ట్ పవర్ తీసుకున్నాం, తక్కువ, దాని యొక్క ఘాతం అనేది తక్కువగా ఉండేది ఉంది. సో ఇది 1. ఆన్సర్ ఈజ్ ఇదే ఆన్సర్. 2^2 ఇంటూ 3 ఇంటూ 5, 2^2 ఇంటూ 3 ఇంటూ 5. ఓకేనా? దీస్ ఆర్ ది, అంటే ఇది హెచ్సిఎఫ్. మరి ఇక్కడ ఏది హెచ్సిఎఫ్? ఇది ఉంది, ఇది ఉంది, రెండిట్లా. మరి హెచ్సిఎఫ్ ఏది? ఆన్సర్ ఏది కావాలి. మళ్ళీ ఏం చేయాలి మనం? గోయింగ్ ఫర్ ఎల్సీఎం. ఎల్సీఎం తీసుకుంటే ఇక్కడే చూస్తున్నాం. మళ్ళీ కాన్సన్ట్రేషన్ వినండి అమ్మ. ఇంతకుముందు కామన్గా ఉన్నాయని కామన్గా ఉన్నవే తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ కామన్గా ఉన్నాయి తీసుకో. 2 కామన్గా ఉంది. ఇంతకుముందు లోయెస్ట్ పవర్ తీసుకున్నాం, ఇప్పుడు హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఏంది? దిస్ ఈజ్ ద హైయెస్ట్ పవర్, 2^4. 2^4 ఈజ్ ద హైయెస్ట్ పవర్. ఓకే, 2^4 ఈజ్ ద హైయెస్ట్ పవర్. 2^4 is the highest power. 2^4 into. Next 3.
3లో హైయెస్ట్ పవర్ ఎంత? 3 పవర్ 2. 3 పవర్ 2. 3 పవర్ 2. సారీ ఇక్కడ 3 పవర్ 2. ఓకే రైట్. 3 పవర్ 2. నెక్స్ట్ వచ్చేసి 5 హైయెస్ట్ పవర్ 5 పవర్ 3 అయిపోయింది. ఇప్పుడు కామన్గా లేని ఏ ఉన్నా తీసుకోవాలి. ఇక్కడ కామన్గా లేనిది 7. 7 కామన్గా లేదు, బట్ యూ షుడ్ టేక్ 7. 7 కామన్గా లేకున్నా కూడా మీరు 7 తీసుకోవాలి. సో ఒకవేళ ఇక్కడ కామన్గా 7 ఉంది, ఆన్సర్ వచ్చేసి 2 పవర్ 4. ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాము ఇక్కడ. 2 పవర్ 4 ఒకటి వస్తుంది తీసుకో. 3 పవర్ 3, 5 పవర్ 2, 7 పవర్ 1 ఇక్కడ తీసుకుందాం. 2 పవర్ 4 ఒకటి, 3 పవర్ 2 ప్రింటింగ్ మిస్టేక్ పడింది, 5 పవర్ 3 into 7. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 2 పవర్ 4, 3 పవర్ 2, 5 పవర్ 3, 7 ఇది ఆన్సర్. ఇక్కడ కొంచెం టైపింగ్ మిస్టేక్ పడిందమ్మా. సో 2 పవర్ 4 into 3 పవర్ 2 into 5 పవర్ 3 into 7. దిస్ ఈజ్ HCF. దిస్ ఈజ్ HCF. ఇక్కడ ఇది కాకుండా కొంత కాన్సెప్ట్లో వాడు ఇచ్చిండు. ఇంకొక నెంబర్ ఏంటంటే 11 పవర్ 2 అండ్ 13 పవర్ 1 అనుకో. అప్పుడు 11 అనేది ఎన్లో కామన్గా లేదు కనుక HCF డైరెక్ట్ 1 అవుతుంది. ఇక్కడ 11 ఎందులో లేదు. ఇక్కడ 3 ఆప్షన్ 3 లేదు. ఇక్కడ 1 2 3 4 ఇచ్చిండు. ఇందులో కామన్గా అంటే ఏమున్నాయి? కామన్ ఇవేవి లేవు. ఇక్కడ 11 13 ఎక్స్ట్రా వచ్చింది. సో కనుక ఇక్కడ 1 అవుతుంది. ఏది లేకుండా మరి సార్ ఏది లేనద్దు. ఏది లేనప్పుడు 1 ఈజ్ ద HCF. ఏం లేనప్పుడు షుడ్ టేక్ 1 ఈజ్ ద HCF. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫైండ్ ద HCF అండ్ LCM. సేమ్ కాన్సెప్ట్ చూసుకోండి. ఇక్కడ నేను రాస్తున్నాను. 2 పవర్ 2 ఇంటూ 3. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. పింక్. ఫస్ట్ 2 పవర్ 2 ఇంటూ 3 ఇంటూ 5 పవర్ 2. నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 7. నెక్స్ట్ 2 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 5 ఇంటూ 7. 5 ఇంటూ 7. ఇందులో ఫస్ట్ కామన్ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. HCFకు LCMకు మళ్ళీ వేరే ఉంటుంది. HCF కామన్ ఏముంది? 2 ఇస్ ద కామన్ అండ్ 3 ఇస్ ద కామన్. 5 కామన్గా లేదు, ఎందుకంటే ఇక్కడ 7 ఈ రెండిట్లో కామన్గా ఉంది. 7 అనేది ఈ రెండిట్లో కామన్గా ఉంది. 7 అనేది ఈ రెండిట్లో కామన్గా ఉంది. 5 అనేది ఈ రెండిట్లో కామన్గా ఉంది. సో మొత్తానికి మూడిట్లో కామన్గా లేదు. నువ్వు కంపల్సరీ ఇక్కడ 3 ఇస్తే 3, 4 ఇస్తే 4, 3 ఇస్తే 3, 4 ఇస్తే 4 ఇట్లో కామన్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అంటే 3 అంతే. రైట్. ఇప్పుడు చూడు 2 పవర్ ఎంత? హైయెస్ట్ పవర్ లోయెస్ట్ పవర్ 2 అయిపోయింది. 3 పవర్ 3 అంటే 2 ఇంటూ 3. ఇప్పుడు లేదు ఆప్షన్. అబ్బో 4 సేమ్ ఇచ్చేసాడు, వదిలే. నెక్స్ట్ LCMకి పోదాం. LCM అంటే 2 ఇస్ ద కామన్, 3 ఇస్ ద కామన్, 5 ఎక్స్ట్రా ఉంది, 7 కూడా ఉంది. చూసుకుంటే 2 పవర్ హైయెస్ట్ పవర్ 2 పవర్ 3 అయిపోయింది. 3 పవర్ హైయెస్ట్ పవర్ 3 పవర్ 3 ఇవి చూడండి. 5 ఉంది, 5 పవర్ 2 తీసుకున్నా. 7 ఉంది, 7 పవర్ 1 అంటే ఇక్కడ ఏది ఉంటే అదే ఆన్సర్. 2 పవర్ 3 ఇది చూడండి. 2 పవర్ 3, 3 పవర్ 3, 5 పవర్ 2, 7 పవర్ 7 పవర్ 1. ఇది ఈజీ కాన్సెప్ట్. అంటే ఇట్లా ఉంటుంది. ఒకవేళ మల్టిప్లికేషన్ అప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసి మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మనం చూసుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ద HCF అండ్ LCM ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇందులో ఫస్ట్ 2 పవర్ చూడండి. HCFకు చెప్తున్నా. HCFకు 7 కామన్గా లేదు కనుక ఇది లేదు. 5 మూడిట్లో కామన్గా ఉంది. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ ఇక. ఓకేనా? ఎలిమినేషన్ మెథడ్. సో 2 పవర్ తక్కువ ఉన్నది ఏదో అదే ఆన్సర్. ఎందుకంటే 2 ఇస్ ద కామన్. 2 పవర్ తక్కువ అన్నిట్లో 2 కామన్గా ఉంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ 3
ఇక్కడ 3 ఉంది కనుక ఇది కూడా అంతే. అయ్యో 5 ఇది కూడా అయిపోయింది. సో హెచ్సిఎఫ్ కామన్గా ఇచ్చేసిండు, ఈజీ అయిపోద్దని. ఎల్సిఎం చూసుకుందాం పోనీ. ఎల్సిఎం ఏంటిది? కామన్గా లేని కూడా ట్రీట్ చేద్దాం. ఫస్ట్ కామన్ ఉన్నది హైయెస్ట్ పవర్, 2 హైయెస్ట్ పవర్, ఇలా కూడా 2 power 3 హైయెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ 3 power 3, 3 power 2 ఉన్నది తీసేస్తున్నాం ఎందుకంటే 3 power 3 ఇస్ ద హైయెస్ట్, పోయింది. నెక్స్ట్ 5 power 4, 5 power 3 ఉన్నది తీసేసాయి. 5 power 3 ఆన్సర్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్. మనకు ఉన్నాయి చూసుకుంటూ పోతే అయిపోతుంది. ఓకేనా? అదొక జనరల్ మెథడ్, ఇది ఎలిమినేషన్ మెథడ్. ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇది ఈజీ కాన్సెప్ట్. అదంటే మీకు అండర్స్టాండింగ్ కోసం ఆ మెథడ్ చెప్పాను. ఇది జనరల్గా వేసుకుంటూ పోతే సరిపోతుంది. ఓకేనా? రైట్. మనకు ఆల్రెడీ ఇందులోనే చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇదంతా సేమ్ ఉంది. సో మనకి హెచ్సిఎఫ్తో సంబంధం లేదు, ఎల్సిఎంఏ చూసుకోవాలి. 2 power 3 ఇది మనకు సంబంధం లేదు. సో 3 power 3 ఇక్కడ కామన్గా ఉంది, ఇందులో చూసుకుంటే సరిపోతుంది. అది ఆన్సర్ చూసుకుంటే పైకి వెళ్తే ఈజీ అయిపోతుంది. ఎలిమినేషన్ మెథడ్ మనం ట్రిగనామెట్రీలో ఏం చేస్తాం? సబ్స్టిట్యూషన్ నుంచి బ్యాక్ వెళ్తాం. సేమ్ అదే మెథడ్లో కొన్ని ముందుకు వెళ్ళాల్సి ఉంటే కొన్ని ఇక్కడ చూసినప్పుడు ఇది ఎలిమినేషన్ మెథడ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎలిమినేషన్ అయింది. నెక్స్ట్ ఏముంటుంది? 3 power హైయెస్ట్ పవర్ 3, 3 power 3 అంటే 3 power 2 తీసుకోవాలి. 5 power హైయెస్ట్ పవర్, 5 power 4 అనేది తీసుకోవాలి. 5 power అనేది తీసేసినాం. ఇదే ఆన్సర్, ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. మన సెంట్రల్ ఎగ్జామ్స్లో ఈ అని ఇస్తాడు, నన్ ఆఫ్ దీస్, అప్పుడు ఇంకో ఆప్షన్ ఎక్కువ పెరుగుతుంది. ఓకేనా? ఇది ఆన్సర్ లేదు. ఓకే, రైట్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్. ఇంతకుముందు నేను చెప్పినాను భిన్నాలకు లేదా ఫ్రాక్షన్స్కు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలన్నది. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటా, హెచ్సిఎఫ్ కనుక్కుంటా. ఒకసారి ప్రాబ్లం చూడండి. వాట్ దట్ 4, 5, 3, 10, 15, 17. ఒకసారి 4, 5, నెక్స్ట్ 3, 10, 7, 15. ఓకే, 4, 5, కొంచెం 3, 10, 7, 15. 3, 10, 7 and 15. దీనికి మనం ఏం కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటా. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, కరెక్ట్గా అయినండి. అంటే ఫస్ట్ హెచ్సిఎఫ్ ఉంటే పైన హెచ్సిఎఫ్ వస్తుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. లవాలు బై హారాలు, లవాల గాసాబా బై హారాల కాసాలు. ఏది? గాసాబా కోసం, భిన్నాల యొక్క గాసాబా కోసం. అది చూసుకుంటే ఫస్ట్ 4, 3, 7ల గాసాబా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గాసాబా లేదా హెచ్సిఎఫ్ లేదా జీసీడీ. ఓకే, ఈ 3 టర్మ్స్ ఎందుకు ఊక రిపీట్ చేస్తామంటే మేము, సో వాడు ఈ 3 ఏదైనా అడగచ్చు అక్కడ, నీకు ఇదే అడిగిన గ్యారెంటీ ఏం లేదు. గాసాబా, హెచ్సిఎఫ్, జీసీడీ. ఓకేనా? జీసీఎం కూడా అంటూ ఉంటాం. ఓకేనా? జీసీడీ, జిఎఫ్. ఓకే, ఇందులో చూసుకున్నప్పుడు ఈ 4, 3 యొక్క హెచ్సిఎఫ్ 1. ఎందుకంటే 2 పక్కన సంఖ్యల యొక్క గాసాబా 1. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సెక్టివ్ నెంబర్స్ ఈజ్ 1. ఇంగ్లీష్లో. తెలుగులో 2 పక్కన నెంబర్ల, 2 పక్కన ఇంటీజర్స్, పక్కన ఉన్న 2 పాజిటివ్ ఇంటీజర్స్ 1, 4 పక్కనే ఉంటుంది. వీటి గాసాబా ఎప్పుడు 1 కనుక ఇది కూడా 1 అవుతుంది. 7 ఉంది కదా, 7 ఈ 1 × 7కి గాసాబా ఎంత కావాలి? 1 కావాలి. అంటే వీటి యొక్క గాసాబా 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కాసాగు కనుక్కోవాలి. కాసాగు ఏంటిది? 5, 10 and 15. సో ఇక్కడ 2 మెథడ్లు చెప్తా, చూసుకోండి. 5, 1 5తో తీసుకోవాలి. ఓన్లీ
ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోండి. మీకు బాగా కాన్సెప్ట్ వచ్చేది ఉంటే ఇంకొంచెం కాంపోజిట్ తీసుకోండి. కాంపోజిట్లో చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. ఎంత పెద్ద మ్యాథమెటిషియన్ ప్రాబ్లం చేసినా కూడా ఆ ప్రాబ్లం చేసే కాన్సెప్ట్లో మిస్ అవుతారు కనుక బెటర్ టు టేక్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? 5 1 జా 5 2 జా 5 3 జా అయిపోయింది. ఇక్కడ ఏంటిది? రెండు ప్రైమ్ నెంబర్స్, డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్, డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్. సో 5 into 2 into 3 that is equal to 30. 1/30 is 1/30 is the HCF of given fractions. ఇక్కడ వేరే ఇంకోటి చూడండి, 5 and 10 15 ఉంది, ఎల్సిఎం అనుకోవాలి. 5 10 and 15, 5 10 15 అంటే ఇక్కడ 5 టేబుల్లో 10 వస్తుంది, 5 టేబుల్లో 10 వస్తుంది కనుక ఇక్కడ 5 తీసేసుకోవచ్చు. యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 10 and 15 సేమ్ వస్తుంది, అది హెచ్సిఎఫ్ ఒక ప్రాపర్టీ. ఓకేనా? 2 తీసుకుంటాం, 2 3 జా 5, 10 and 15 అంటే 5 తీసుకుంటాం, 5 2 జా 5 3 జా 3 6 6 30. ఒకదాని మల్టిపుల్ ఉంటే మల్టిపులే దాని ఎల్సిఎం అవుతుంది, ఈ ఫ్రాక్టరే హెచ్సిఎఫ్ అవుతుంది, అంతే కదా? ఇప్పుడు ఏమవుతుంది? 5కి 10కు ఎల్సిఎం వచ్చేసి 10 అవుతుంది. ఎందుకు? 5 2 10. హెచ్సిఎఫ్ మాత్రం 5 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 5 అవుతుంది. 5 ఇస్ ద హెచ్సిఎఫ్ అయితే 10 ఇస్ ద ఎల్సిఎం. ఆ కాన్సెప్ట్తోనే మనకి ఏంటంటే ఒక 4-5 నెంబర్లు ఇచ్చినప్పుడు కొన్ని ఎలిమినేషన్ చేసుకుంటే టైం సేఫ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, రైట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1/30 ఉందా? 1/30 ఒకటి వచ్చింది. ఇక్కడ ఒక 1/30 ఉంది, ఇక్కడ ఒక 1/30 ఉంది. మళ్ళీ ఇంకోటి కూడా కనుక్కోవాలి. వాడు ఏమన్నాడు? ఎల్సిఎం కూడా కనుక్కోమన్నాడు. ఎల్సిఎం కూడా కనుక్కోమన్నాడు. ఎల్సిఎం ఎట్లా కనుక్కుందాం చూద్దాం. ఫోర్ 4/5 3/10 7/15 ఫ్రాక్షన్స్ ఎల్సిఎం కనుక్కోవాలి. కాసాగు వీటిది కాసాగు కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ 4 3 7ల కాసాగు, 4 3 7ల కాసాగు. ఒకసారి చూసుకుంటే ఇవి రెండు పక్కన నెంబర్లే. పక్కన నెంబర్ల కాసాగు ఏమైతే వాటి లబ్ధమే అవుతుంది. అంటే 12 into 7, 7 ఖచ్చితంగా ప్రైమ్ నెంబరే. 12 84, వీటిది 84 కాసాగు. ఇంకా డౌట్ ఉంటే చేసుకోండి. 2 6 జా 2 7 జా, మళ్ళీ 2 తీసుకుంటాం, 2 3 జా 7 జా. ఓకేనా? లేదా ఇప్పుడు ఏమవుతుంది? 7 3 21, 21 4 84. లేదు సార్ నేను 4 3 చేస్తా అంటే అది కూడా చేసుకోండి, మీకు అవసరం లేదు, టైం సేఫ్ అవ్వడానికే. ఇప్పుడు ఏమవుతుంది? 2 2 జా 3 జా 7, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. 2 2 జా 4, 4 2 జా 6, 2 2 జా ఓకే 2 2 జా 4, 4 3 జా 12, 12 7 జా 84, 84. ఏదైనా అదే వస్తుంది. సో పక్క నెంబర్ తీసుకుంటే డైరెక్ట్ వాటి మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. 84 వీటి ఎల్సిఎం. మళ్ళీ హెచ్సిఎఫ్ అంటే చూసుకోండి, 15 టేబుల్లో 5 వస్తుంది, 10 టేబుల్లో 5 వస్తుంది, 15 టేబుల్లో 5 వస్తుంది. అంటే 5 ముళ్ళ 15, 5 ముళ్ళ 15, 5 2 10. 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 5 అనేది రిమైనింగ్ 2 సంఖ్యల యొక్క కారణాంకమే. 5 అనేది రిమైనింగ్ 2 సంఖ్యల యొక్క కారణాంకం కనుక ఇది 5 అవుతుంది. సో 84/5, 84/5 ఎక్కడ ఉంటుంది? 84/5 ఇది ఆప్షన్ అవుతుంది. ఇక్కడ 2 ఉండడం వల్ల మనం వేరే దానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. కొంచెం టిపికల్గా ఉంటుంది, అంటే మనం చేస్తుంటే ఈజీ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ డైరెక్ట్ చేస్తే చూడండి మీరు. ఫస్ట్ నేను హెచ్సిఎఫ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కనుక చెప్తున్నా. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ హెచ్సిఎఫ్ఏ. ఎల్సిఎం ఆఫ్ 6 9 27, 6 9 27. ఇక్కడ చూసుకుంటే 9 టేబుల్లో 27 వస్తుంది, 9 3 27 కనుక నాకు 9తో సంబంధం లేదు. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ 9. జస్ట్ ఫైండ్ 6 and 27. 6 and 27 ఎల్సిఎం ఏది ఉంటే అదే ఆన్సర్. 2 తీసుకుంటున్నా. సరే, బెటర్ టు టేక్ 3, ఎందుకంటే 3 ఈజ్ డివిజన్. 3 2 జా 3 9 జా 3 9 జా 27 సరిపోతుంది. ఎందుకంటే 2 2 9 2 18, 18 ములే 54 అంటే 54. 5/54 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. 5/54 ఇక్కడ ఉంది.
5/54. సో ఆప్షన్ ఆటోమేటిక్ ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆప్షన్ ఇంకోటి అవసరం లేదు, ఎందుకంటే ఒకటే ఉంది 5/54. ఇక్కడ కూడా మన అన్ఫార్చునేట్ ఇక్కడ కూడా 5/54 ఇస్తే మనం ఇంకో ఆప్షన్ వెళ్ళాలి, లేదంటే 5/54 సరిపోతుంది. లేదు సార్ నేను చేస్తా అంటే చేసుకో. ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం 5, 10, 5, 5, 10. సో ఏమవుతుంది, 10 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 5 అండ్ ఆ 10 అనేది 5లకు గుణకం కనుక ఏమవుతుంది, వాటి ఎల్సిఎం 10 అవుతుంది. ఇక్కడ 6, 9, 27. 6, 9, 27 చూసుకుంటే ఫస్ట్ 9 27 అనుకుంటా. 9 3 జా 27, 0. 9 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 9 అంటారు. మళ్ళీ 9 6 కనుక్కోవాలి. అప్పుడు 6, 9. 6 1 జా 6, 3 రిమైండర్, మళ్ళీ 3 రాసుకుంటాం. 3 2 జా 6. 3 ఈజ్ ద హెచ్సిఎఫ్. 3 ఈజ్ ద హెచ్సిఎఫ్ 10/3. ఓకే, ఒకటి చూసిందంటే మనం ఆటోమేటిక్ అవసరం లేదు, బట్ మీకు ప్రాక్టీస్ కోసం మళ్ళీ చెప్పాను అంతే. హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇది చూద్దాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ అనుకుంటున్నాను. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2 టేబుల్లో 40 వస్తుంది, 8 టేబుల్లో 40 వస్తుంది, 20 టేబుల్లో 40 వస్తుంది, 20 టేబుల్లో 40 వస్తుంది, అంటే హెచ్సిఎఫ్ 40. కింది వాటి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే 327 జా ఎల్సిఎం. 3 టేబుల్లో 81 వస్తుంది. ఎల్సిఎం అంటే బిగ్ నెంబర్ ఉండాలి. హెచ్సిఎఫ్కు తక్కువ ఉంటుంది, ఎల్సిఎంకు ఎక్కువ ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోవాలి. 27 1 మనకు కావాల్సింది ఇప్పుడు అయిపోయింది. సో ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 3, 15, 27 అండ్ 81 చూసుకుంటే 3 టేబుల్లో 81 వస్తుంది. 3, 15, 27 అండ్ 81. 3 టేబుల్లో 15 వస్తుంది, 27 టేబుల్ 27 వస్తుంది, 81 వస్తుంది, కనుక 3 తీసేసాయి, అయిపోయింది. 27 3 81 అంటే 27 కూడా తీసేసుకోవచ్చు మనం. అంటే మనకు కావాల్సింది ఏంటిది, 15 అండ్ 81కు మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. రిమైనింగ్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఈ 2 ఎగిరిపోయినాయి, ఎందుకంటే కంపల్సరీ హెచ్సిఎఫ్ 40 అంటే ఇదైనా కావాలి, ఇదైనా కావాలి, ఇదైనా. ఒక్క నిమిషం. సో 40 ఎల్సిఎం చూద్దాం. 3 5 జా 15, 3 9, 3 27 జా. సో 5 ప్రైమ్ నెంబర్ కనుక 27 ఇంటూ లేకపోతే 27 ఇంటూ 3 81, 5 జా 5, 405, 405 అంటే 40/405. ఇక్కడ ఆప్షన్ తప్పు వచ్చిందమ్మా. ఒకటి 40/405, ఇంకోటి ఏం కావాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. సారీ, నాదే మిస్టేక్ అమ్మా. పైన హెచ్సిఎఫ్ కదా, హెచ్సిఎఫ్ అంటే పైన 2 రావాలి. పై వాటి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సారీ, పైన హెచ్సిఎఫ్ అంటే 2, హెచ్సిఎఫ్ అంటే 2, ఎల్సిఎం వచ్చేసి 405. 2/405 ఇదే ఆన్సర్. 2/405 ఇక్కడ ఎందుకంటే 2/405 లేదు కనుక అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఎల్సిఎంకి వచ్చేసి 40 ఈజ్ ద ఎల్సిఎం, హెచ్సిఎఫ్ వచ్చేసి 3 డివిజన్ అవే నెంబర్. ఓకే, రైట్. The HCF of 2 numbers is 14 and their LCM is 11,592. If one number is 504, find the other number. ఇంకొక నెంబర్ మనకు ఎక్స్ట్రా కావాలి. ఫార్ములా ఏంటిది, LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే ఒక నెంబర్ x1 అనుకుంటే ఇంకొక నెంబరు x2. x1 x2లో ఎల్సిఎం వచ్చేసి ఇచ్చిండు, హెచ్సిఎఫ్ ఇచ్చిండు, అందులో ఒకటి x1 ఇచ్చిండు, ఇంకోటి అనుకోవాలి అంతే. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, లేకపోతే ఇట్లా కూడా రాసుకోవచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్.
ఎల్సిఎం ఎంత 11,592, హెచ్సిఎఫ్ వచ్చేసి 14, ఒక నెంబర్ వచ్చేసి 514, ఇంకొక నెంబర్ మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. సో 11,592 ఇంటూ 14/504 is to x. 14 1 जा 14, 14 3 जा 42, 14 14 14 6. సో x is equal to ఏమవుతుంది 11,592 డివైడెడ్ బై 36. కట్ చేసుకుంటే నీకు 322 వస్తుంది. 322. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. The least perfect square number which is divisible by 3, 4, 5, 6 and 8. ఇది 2 మెథడ్స్ ఉంటాయి. షార్ట్ కట్ చెప్తాను, రెగ్యులర్ మెథడ్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఎల్సిఎం అనుకోవాలి వీటికి. 3, 5, 6 and 8 నేను ఆల్రెడీ చెప్పినాను. సో ఒక నెంబర్ మల్టిపుల్ ఉంటే ఆ నెంబర్ తీసేసుకోండి, అంటే 3 తీసేసుకోవాలి. 3 మనకు సంబంధం లేదు, ఎందుకంటే 3 2 6. ఏదైనా 3 చేయాల్సిన కూడా 6 చేస్తుంది అన్నట్టు ఇండైరెక్ట్గా. ఆడే కొట్టుకుంటాడు, మనకి ఎందుకు ఉంటారు కదా మన ఊళ్ళో, మా అన్న లేడా నాకేం అవసరం, లేదా మా నాయన లేడా నాకేం అవసరం అన్నట్టు. 3 ఉంటుంది, 6 లేదా నాకేం అవసరం అని 3 చెప్తుంది అన్నట్టు, ఏదైనా ఉంటే అదే చూసుకుంటుందని. నెక్స్ట్ 4, 8 లేదా నాకేం అవసరం, ఇప్పుడు కనుక్కోవాలి. ఈ 3టికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఈ 3టికి ఎల్సిఎం కనుక్కోవాలి. 3టికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 తీసుకోండి సరిపోతుంది. 5 2 3 जा 2 4 అన్ని పక్క పక్క నెంబర్సే, కామన్ గేమ్ లేవు కనుక ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 3 × 4. 2 × 5 × 3 × 4 ఏమవుతుంది ఇక్కడ 5 2 जा 10 ప్లస్ 12 120. 120 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావాలంటే ఎట్లా, ఇప్పుడు 120 వచ్చింది. ఈ 120 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అందులో ఈ 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండాలి. 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండాలి, అప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, లేకపోతే కాదు. ఇక్కడ ఏముంది, 2 2లు ఉన్నాయి, ఓకే. అంటే ఇంకొక 2 కావాలి ఎక్స్ట్రాగా, ఇంకొక 5 కావాలి. అది గుర్తుంచుకోండి, ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఇంకొక 5 ఎక్స్ట్రా కావాలి. ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా కావాలి, ఇక్కడ ఒక 3 ఎక్స్ట్రా కావాలి. 3 ఎక్స్ట్రా కావాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో మల్టిపుల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 100 వేసుకోవచ్చు. 5 2 जा 10, 5 2 जा 10, ఇది 9 9 36, దట్ ఈస్ ఈక్వల్ టు 3600. మల్టిపుల్ చేస్తే 3600 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఇది ఆన్సర్. లేదంటూ ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఈజీ మెథడ్, ఇక అది రెగ్యులర్ మెథడ్. ఈజీ మెథడ్ ఏం తెలుసా, ఇందులో అన్నిటితో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంటుంది, 2 zeros ఉందంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ 100లో అయిపోతుంది, 10లో అయిపోతుంది. రిమైనింగ్ 34 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 35 కాదు, 36 ఒకటే, 32 కూడా కాదు. ఇది డైరెక్ట్ చూసుకొని చెప్పచ్చు, అది చెప్పచ్చు. బట్ మీకు ఏంటంటే ఇచ్చే మెథడ్ ఇది. ఇందులో చూసుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 2 × 4 ఇక్కడ వరకు రాసుకున్నాం. సరే 2 × 5 × 3 × 4 ఏమో రాసుకోవచ్చు, మళ్ళీ నేను 2 × 2 రాసుకుంటా. పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే ఈక్వల్ నెంబర్స్ డబల్ ఉండాలి. క్యూబ్స్ అంటే 3 టైమ్స్ ఉండాలి, స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఉండాలి. ఇక్కడ 2 ఒకటే టైం ఉన్నది, ఇంకో 2 మాకు సంబంధం లేదు, ఎగిరిపోయినాయి 2. ఒక 2 ఒక 5 ఒక 3, అంటే ఒక 2 ఎక్స్ట్రా రాసుకున్నా, ఒక 5 ఎక్స్ట్రా రాసుకున్నా, ఒక 3 ఎక్స్ట్రా రాసుకున్నా. ఇప్పుడు ఏమిది 100 అవుతుంది, 3600 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, లేదు చూసుకున్నా ఇలా ఒక 3600. ఎప్పుడైతే ఇందులో ఇంకొకటి 4900 అనో లేకపోతే 6400 అని వచ్చింది అనుకో, అప్పుడు మనకు కొంచెం కష్టమైతే, ఎందుకంటే 49 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే, 64 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే కనుక అప్పుడు ఇబ్బంది ఏం చేయాలి, మనం ఈ మెథడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే చూస్తుంటే చేసుకోవచ్చు. రైట్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ వెన్ ఇట్ ఈస్ డివిజబుల్ బై
8, 18, 24, 36 and 54 leaves the same remainder 5, 6 in each case. నేను చేస్తా చూడండి. 8, 18, 24, 30, 54. ఇందులో ఏమన్నా అంత పెద్ద తలకైనప్పుడు నాకు ఎందుకు అనుకుంటే 8 ఎక్కట్ల 8 మూలు 24 అంటే 8 చేయాల్సిన సమస్య అంతా 24 చేసుకుంటుంది. ఎల్సిఎంలా హెచ్సిఎఫ్కి వచ్చే వరకు కిందికి వస్తుంది, ఆ కింద 8 వస్తుంది, ఎల్సిఎం అంటే పై 8 వస్తుంది అన్నట్టు. జస్ట్ మన అండర్స్టాండ్ లాంగ్వేజ్ కోసమే. మళ్ళీ ఇది కొత్తగా అనుకున్నారు. 18 మూలు 54 అవే 3 చేసుకుంటాయి. ఇప్పుడు చూసుకుందాం. 24, 30, 54 2 పోతుంది ఇదంతా. 2 12 2 15 2 27. మళ్ళీ 3 తీసుకుంటాను బెటర్. 3 4 12, 3 5 15, 3 9. సో ఆల్ ఆర్ డిఫరెంట్ నెంబర్స్. 4 ఉంది ప్రైమ్ నెంబర్ కాదు కానీ 2 2 మాత్రమే 4, 9 కూడా 3 3 మాత్రమే 9. 4కు 9 కామన్గా ఏం లేవు. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందంటే 2 × 3 × 4 × 5 × 9. ఇక్కడ చూసుకుంటే 5 2 10 × 3 4 12. 3 4 12 × 9. 12 9 108 తెలుగు భాషలో. ఎందుకంటే 12 ఎక్కం 12, 12 ఓన్లీ 24. సార్ బాగా కొట్టి గుర్తు చేసిండు నన్ను కూడా. మా దిడ్డి కుమారస్వామి సార్ ఉండే. 1080. ఎక్స్ట్రా ఏమన్నాడు? లీవ్స్ రిమైండర్ 6 in each case. లీవ్స్ రిమైండర్ 6 in each case. అప్పుడు ఏమవుతుంది? 1080 + 8 1086 అవర్ ఆన్సర్. ఓకే రైట్. ఇది దీని కాన్సెప్ట్. Find the largest 5-digit number which is divisible by 16 and 18 and 24 exactly. ఇప్పుడు 16 తీసుకుంటా, 18 and 24 ఈ 3 తీసుకున్నప్పుడు ఇందులో కామన్గా ఏం లేవు. ఒకదాని మల్టిపుల్ ఇంకోటి అయితే దాన్ని తీసేసుకోవచ్చు, ఏది లేదు అక్కడ. సో బెటర్ టు టేక్ 2. 2 8 16, 2 9 18, 2 12. మళ్ళీ 2 తీసుకో. 2 4 8, 9 as it is, 2 6 12. మళ్ళీ బెటర్ టు టేక్ 2. 2 2 2 9 2 3. మళ్ళీ 3 తీసుకో. 2 3 1. మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది? 2 2 4, 4 2 8, 8 2 16, 16 × 9, 3 3 9, 16 9 144. 144. ఈ 144 దేంతో డివిజన్ చేయాలి? మళ్ళీ గ్రేటెస్ట్ 5-digit నెంబర్. ఇది గ్రేటెస్ట్ 5-digit నెంబర్తోని 144ను డివిజన్ చేయాలి. 144 డివిజన్ చేస్తే రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 64 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 63 అనుకుంటా. 63 రిమైండర్ వస్తుంది. ఎందుకంటే 144 6 144 6 5 2 24 2 26 5 2 864 5 3 135 90 9 మళ్ళీ 5 లేసుకున్నప్పుడు లాస్ట్ రిమైండర్ వచ్చేసి 63 వస్తుంది. సో 999 డివైడెడ్ బై 63 చేసుకుంటే 6 3 9 9936 ఇస్ ద ఆన్సర్. ఆ డివిజన్ చాలా ఈజీ కనుక మీరు చేసుకోవచ్చు. మరి మీరు చేసేసుకుంటే దీని కాన్సెప్ట్ డివిజన్ చేసి లాస్ట్కు రిమైండర్ ఎంత వస్తుందో అదే ఆ నెంబర్ లెక్కలు తీసేయాలి. ఈ నెంబర్ లెక్కలు తీసేస్తే అదే ఆన్సరు. సో మనకు కీవర్డ్స్ ఉంటాయి. గ్రేటెస్ట్ నెంబర్ అనుతోనే హెచ్సిఎఫ్ చేయి, స్మాలెస్ట్ నెంబర్తోనే ఎల్సిఎం చేయి అంటే ఇక్కడ మాత్రం అది కాదు. ఓకేనా? రైట్. The traffic lights at 3 different road crossing changes of 72 seconds, 108 seconds, 180 seconds respectively. If the all changes simultaneously at 7:48,
40 seconds. 7 hours 48 minutes 40 seconds. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు, వాడు కూడా సెకండ్లతోనే ఇచ్చిండు కనుక మనకు ఆన్సర్ కూడా సెకండ్లతోనే కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి, 72 108 180 వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కుంటే బెటర్ 2తో తీసుకుందాం. 72 108 180 72 108 180 2తో తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక ఛాయిస్ ఉంది, ఈ 3 నెంబర్లు కూడా 4తో డివిజబుల్ అవుతుంది కనుక అక్కడ 4 తీసుకోవచ్చు. 4 తీసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది, లేకపోతే 2 తీసుకోవచ్చు. 2 3 జా 6 2 6 జా 2 5 జా 2 4 జా 2 9 జా 2 0 మళ్ళీ 2 తీసుకుంటా. 2 1 జా 2 18 జా 2 2 జా 2 7 జా 2 45 జా మళ్ళీ 3 తీసుకో. 3 6 జా 18 3 9 జా 27 3 15 జా మళ్ళీ 3 తీసుకుంటే 3 2 జా 3 3 జా 3 5 జా 3 5 జా 15. నౌ ఎల్సిఎం ఏమవుతుందంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 2 2 జా 4 ఇంటూ 3 3 జా 9 5 ఇంటూ 9 3 జా 27 3 ఇంటూ 3 ఇంటూ 3 3 జా 27 5 2 జా 10. ఎప్పుడైనా సరే 2 and 5 ఎన్నిసార్లు వస్తాయని జీరోస్ పెట్టుకుంటే అయిపోతుంది షార్ట్ కట్. మళ్ళీ ఏం చేయాలి, 27 4 జా 7 4 28 పైలా 2 4 2 8 2 10 108 ఇంటూ 0 108.0 పెట్టుకున్నా. ఇదేం చేద్దాం, సెకండ్స్, దిస్ ఈజ్ ద సెకండ్స్. ఇది 1080 సెకండ్లు. 1080 డివైడెడ్ బై మినిట్స్ వేయాలి, అంటే 60తో చేసుకోవాలి. 61 ఇది మన వల్ల టైం వేస్ట్ అని ఎడ్ చేసుకుందాం. 60 అంటే 0 0 పోయింది. 108 ఇంటూ 6 6 1 జా 6 4 8 6 8 జా 48 6 8 జా 48 అంటే 18 సెకండ్స్ తర్వాత 18 సెకండ్స్ తర్వాత కావాలి. దీనికి 18 సెకండ్స్ యాడ్ చేయండి. 18 సెకండ్స్ 748 18 మినిట్స్ యాడ్ చేయాలి. సరే 18 మినిట్స్, అక్కడ మినిట్స్ కనుక 18 మినిట్స్, దీనికి 18 యాడ్ చేస్తాం. ఇది సేమే, ఇది కూడా మనకు సంబంధం లేదు. 40 8 8 16 పైలా 1 ఇక్కడ 0 వస్తుంది, ఎందుకంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ కనుక ఇక్కడ 6 రాదు. 6 ఇమీడియట్గా పక్కకు పోయి ఇంకోటి పెరుగుతుంది, 6కే మారిపోతుంది. మనకు అక్కడ మామూలుగా 10 దశాంశమానంలో 10కు రౌండ్ అవుట్ చేసినట్టు ఇక్కడికి వచ్చే వరకు మినిట్స్కి వచ్చే వరకు 6కి రౌండ్ అవుట్ చేయాలి, అంటే 0 అవుతుంది. ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 1 పోయి 8 వస్తుంది. ఒకవేళ ఇక్కడ 6 కాకుండా 7 వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి, 7 - 6 1 అంటే ఇక్కడ 1 రాసుకోవాలి, పైన 1 రాయాలి, అది మర్చిపోద్దు. రైట్, సో ఇక్కడ ఏది ఉంటే అదే ఆన్సర్. 8 o'clock 6 minutes 40 secondsలో మళ్ళీ అవి సైమల్టేనియస్గా చేంజ్ అవుతాయి. ఓకేనా, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ HCF అండ్ LCM. ఓకే.